పూను ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన సమయంలో సుమారు 30 సంవత్సరాల వయసు గలవాడు అని ముందు అధ్యాయంలో చెప్పుకున్నాం. మంచి యవ్వన ప్రాయంలో ఉన్నారు ఆయన. అయితే ఈ దిన ధ్యాన భాగంలో 1-2 వచనాలు అలాగే ఈ చాప్టర్ అంతా మనం ధ్యానం చేసుకుంటే దేవుడు మనల్ని దేవునికి దూరం చేసే శోధనలు ఎలా జయించాలో, ఎలా దేవునికి దగ్గరగా జీవించవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా యవనస్తులు ఎలా సాతాను మాయ చేస్తాడు, వాడి కపట ఉచ్చులు ఎలా ఉంటాయి, ఎలా మనం వాటి నుంచి బయటకు రావాలి, ఎలా యేసుక్రీస్తు బయటకు వచ్చారు, మనం ఎలా ఆయన ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ అధ్యయనం చేయడం ద్వారా మనం బాగా అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు బాప్తిస్మం తర్వాత సాతాను చేత శోధింపబడ్డానికి అరణ్యానికి కొనుక్కోబడ్డారు. ఆత్మ ఆయన్ని అరణ్యానికి తీసుకుపోయాడు. ఈ శోధన ఆయనకు దేవుడే అనుమతించాడు. ఇక్కడ అపవాది అంటే ఈ పదానికి ఈ అర్థం ఏంటంటే, ఈ గ్రీకు పదానికి అర్థం ఏంటంటే నిందలు మోపేవాడు లేదా దూషించేవాడు అని అర్థం. దయ్యాల అధిపతి సాతానుకి ఈ అపవాది అనేది మరొక పేరు అన్నమాట. మనందరికీ తెలుసు 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యం, రెండవది సాతాను రాజ్యం. ఈ సాతాను దేవుని రాజ్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మనుషుల్లో చెడు ప్రేరేపణ కలిగించడం అనేది సాతాను ఉపయోగించే విధానాల్లో ఒకటి. ఏ పాపం లేని యేసుక్రీస్తు సంపూర్ణంగా ఆయన మానవుడు అనేలా మానవులకు సాధారణంగా ఎదురయ్యే శోధనలను ఆయన అనుభవించడం అవసరమైంది. మన విశ్వాసం బలపడేందుకు, శుద్ధి పొందేందుకు, సాతాను మనల్ని శోధించేందుకు, అలాగే పరీక్షించేందుకు, దేవుడు మనల్ని పరీక్షించేందుకు ఇలాంటివన్నీ మనకి అనుమతిస్తూ ఉంటాడు. క్రొత్త నిబంధనలో శోధన 2 రకాలుగా చెప్పబడింది. మొదటిది మనకు వెలుపల నుండి వచ్చే కష్టము, బాధ. రెండవది మన లోపల ఉన్న కోరికలు. ఇవి మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తాయి. మొదటిది మన విశ్వాసాన్ని మనల్ని పరీక్షించడానికి మనకి బాధలు, కష్టాలు, శ్రమలు అనే శోధనలు వస్తాయి. రెండవ శోధనలు మన లోపల ఉన్న కోరికలు. ఇవి మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తాయి. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని పాపం చేయమని శోధించడు. మనల్ని పాపానికి శోధించేది సాతాను మాత్రమే. అది కూడా మనలో ఉన్న చెడు కోరికల ద్వారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనంలో ఇది చూస్తాం మనం. చాలాసార్లు మానవులు చెడు కోరికల ద్వారా పాపంలో పడిపోయి దేవుని నిందిస్తూ ఉంటారు. కానీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పాపం చేయమని దేవుడు ఎవరిని శోధించడు. యేసుక్రీస్తులో ఏ చెడు కోరికలు లేవు. కాబట్టి ఆయన శోధింపబడేందుకు ఆత్మ ఆయన్ని అరణ్యానికి నడిపించవలసి వచ్చింది. కేవలం శోధించబడ్డం పాపం కాదండి. శోధనలు ప్రతి ఒక్కరికి వస్తాయి. మన బయట బాధలు, కష్టాలు ఈ విధంగానూ శోధనలు వస్తాయి. అలాగే మనకి కోరికలు, మన చెడ్డ కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శోధనలే. అవన్నీ వస్తూ ఉంటాయి. కానీ అవి రాకుండా, దానిలో పడకుండా, వాటికి లోబడకుండా ఉండడమే ఆ శోధని జయించడం అన్నమాట. చూడండి, ఒక మంచి కోట్ ఉంటుంది. పక్షుల్ని మన తల మీద ఎగరకుండా చేయలేము, కానీ మన తల మీద గూళ్ళు కట్టుకోకుండా చేయగలము అని చెప్పేసి. అంటే శోధనలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఇవన్నీ కూడా మనం రాకుండా మనం చేయలేం. బట్ మనం వాటిలో పడకుండా మనల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ముందు వెళ్ళే కొద్దీ మనం అది ఎలా అనేది మనం తెలుసుకుందాం. అయితే ఆ శోధనలో పడిపోకుండా ఉండడం అనేది పాపం కాదు. శోధించబడ్డం పాపం కాదు. శోధనకి లోబడితే అది పాపము. చూడండి, యేసుక్రీస్తు ఈ అధ్యాయంలో శోధించబడ్డాడు. సాతాను యేసుక్రీస్తుని 3 సార్లు శోధించడం ఇక్కడ చూస్తాం. కానీ ఆయన ఏ శోధనకి లోబడలేదు.
ఏ పాపం ఆయన చేయలేదు, ఆ పాపానికి లోబడలేదు. ఇక్కడ యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన వెంటనే అపవాది చేత శోధించబడ్డాడు. ఇదే అనుభవం అనేక క్రైస్తవులకు కూడా వస్తూ ఉంటుంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొందినప్పుడు అంటే ఆ అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే సాతాను అధికారం నుండి, అంటే అధికారాన్ని విడిచిపెట్టేసి మనం పాపం చేస్తున్నామంటే సాతాను అధికారంలో ఉన్నట్టే కదా. వాడి అధికారం కింద ఉంటేనే మనం పాపంలో ఉన్నట్టు, పాపం చేస్తున్నట్టు. ఎప్పుడైతే మనము ఆ అధికారంలో నుంచి బయటకు వచ్చేసి దేవుని కుటుంబంలో ప్రవేశిస్తామో సాతాను గడికి ఫుల్ కోపం వస్తుంది, కోపంతో రగిలిపోతాడు. అందుకనే వాడు మళ్ళీ తన అధికారంలోకి రాక్కోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే వాడు మనకి పాపంలో పడిపోయేలాగా మనకి ఎరవేస్తూ ఉంటాడు. వాడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. సో వాడు మనకి శోధనలు ప్రేరేపిస్తూ ఉంటాడనమాట. ఆయన యేసుక్రీస్తు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. దేవుణ్ణి ఆయన నా ప్రియకుమారుడు అని అన్నాడు. సో మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనము దేవుని ఆత్మతో నింపబడతామో, దేవుని బిడ్డలుగా మనం ఎంచబడతామో, అంటే దేవుని కుటుంబంలోనికి వెళతామో, అప్పుడు సాతాను దాడులను ఎదిరించేందుకు మనకి ఉన్న ప్రధాన మార్గాల్లో మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, శోధన ఎదురవినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను దేవుని కుమార్తెని, నేను దేవుని కుమారుడను అని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఆ శోధనను జయించగలిగే శక్తిని ఆయన మనకిస్తాడు. అపవాది చేత యేసుక్రీస్తు శోధింపబడకముందు 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదండి, ఇది ఒక గొప్ప ఆత్మీయ సూచన. ఎందుకంటే ఈ 40 అనే సంఖ్య పరీక్షను, శిక్షణకు అలాగే సిద్ధతకు సూచనగా ఉంది. చూడండి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించిన తర్వాత వారు అరణ్యంలో 40 సంవత్సరాలు పరీక్షించబడ్డారు. ఉదాహరణకి వాళ్ళు చూడొచ్చు మనం సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళకి మన్నా దేవుడు కురిపిస్తున్నాడు. వాళ్ళు మన్నా తింటున్నారు. వాళ్ళందరూ మన్నా తింటూ ఉంటే చూడండి 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను అంటున్నారు. వాళ్ళంట అక్కడ ఉచితంగా అవి తిన్నారంట. ఇక్కడ దేవుడు వాళ్ళని ఒక భయంకరమైన బానిసత్వం నుండి వాళ్ళని విడిచిపెట్టి, వాళ్ళు అక్కడ ఏడుస్తుంటే వాళ్ళ బాధను చూడలేక, వాళ్ళ బాధని దేవుడు గుర్తు చేసుకొని వాళ్ళ మీద ప్రేమ కలిగి, జాలి కలిగి వారందరినీ బయటికి రప్పించి వాళ్ళని ఆకలితో ఏమీ వదిలేలా, వాళ్ళకి కావలసిన మన్నాని కురిపిస్తున్నాడు. మన్నా చాలా టేస్టీగా ఉన్నదని వాళ్ళే అన్నారు. అంత పరిస్థితిలో నుంచి బయటకు వచ్చిన వారు ఇప్పుడు ఏమంటున్నారు? మాంసాహారం లేదని సనుక్కుంటున్నారంట. తర్వాత చూస్తే ఉంటుంది దేవునికి వాళ్ళు ప్రతిసారి కోపం తెప్పించడం. అవి కూడా ఇలాంటి కోరికల గురించి, వాళ్ళ యొక్క శారీరక కోరికలు, వారి యొక్క ఆ కడుపులో ఆకలితో ఆ కోరికలు కూడా కాదు, వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్, వాటి మీద ఉన్న అత్యాశ, వాటి వల్ల వాళ్ళకున్న కోరికల వలన దేవుడు వారి మీద చాలా కోపగించుకున్నాడని నెక్స్ట్ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎందుకని దేవుడు వాళ్ళని అలాంటి సిట్యుయేషన్ నడిపించాడు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. మరియు నీవు ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యంలో యెహోవా నిన్ను నడిపించు మార్గమంతటిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. మనం ఆయన ఆజ్ఞల్ని గైకొంటామా లేదా అని చెప్పి ఇశ్రాయేలీలు
ప్రతిసారి దేవుణ్ణి ఏదో విధంగా అడుగుతూ లేకపోతే సణుక్కుంటూ దేవునికి చాలాసార్లు కోపం తెప్పించారు. దేవుడు వాళ్ళని అలా వదిలేలా. దేవుడు కోపం వచ్చినా వాళ్ళ మీద జాలి చూపించాడు. ప్రతి విషయంలో వారికి అన్నీ అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అయినా సరే వాళ్ళు దేవుని మాట వినలా, దేవునికి లోబడే వాళ్ళు కాదు. దేవుడు వారి హృదయాలను తెలుసుకోవాలని, వారు తన మాటకి విధేయులుగా ఉంటారా లేదా అన్నది చూడాలని వారికి అరణ్య అనుభవం ఇచ్చాడు. అయితే ఇశ్రాయేలీలు అంటే దేవుడు ఎన్నుకున్న ప్రజలు అక్కడ శోధింపబడ్డారు. కానీ ఆ పరీక్షలో వారు చాలాసార్లు అసహనం చూపించారు, ఫిర్యాదు చేశారు, సణుక్కున్నారు, దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయారు. అంటే ఏంటి? పాపంలో పడ్డారు. అదేవిధంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఇక్కడ శోధించబడ్డాడు. అయితే ఒక గొప్ప తేడా ఉంది. యేసుక్రీస్తు మాత్రం శోధనలో పడిపోలేదు. మన జీవితంలో కూడా అరణ్య అనుభవాలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనలను నిలబెట్టడానికే మన జీవితంలో శోధనలను అనుమతిస్తాడు. మనం కూడా యూదుల మార్గాన్ని కాకుండా యేసు చూపిన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. తర్వాతి వచనాల్లో మనము యేసుక్రీస్తుని సాతాను ఎలా శోధించాడు, ఆ శోధనలో నుంచి ఆయన ఎలా బయటకు వచ్చాడు అనేది మనం తర్వాత వచనాల్లో మనం చదువుకుందాము. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక.